సరి చేసుకుంటే సరి చేసుకొని ప్రెగ్నెన్సీలో గానీ తర్వాత బేబీ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు గానీ ఆ లెవెల్ బాగున్నప్పుడు బేబీకి ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఈ పాయింట్ మనం అందరూ ముఖ్యంగా తెలుసుకోవాలి. తర్వాత ఇంకొక కండిషన్ ఏంటంటే యాంటీ ఫాస్ఫోలైపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్ అంటాం. అంటే రక్త ప్రసరణ తగ్గుతుంది. ఇది మెయిన్ కారణం మనకి ఇప్పుడు మనం బ్లడ్ వాటర్ తీసుకోవడం తక్కువ అది అన్నమాట. సో అందుకనే మనం వాటర్ బాగా తీసుకోవడం కొంచెం ఎక్సర్సైజ్ మూమెంట్ ఇది రెండు ఉండడం అవసరం అన్నమాట. సో దానికి ఏమైనా కూడా టెస్టులు చేసి దానికి కూడా ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు అది బాగా వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హలో హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నేను చైతన్యానండి నా పేరు. చైతన్య గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నేను నెల్లూరు దామరమూడి నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే, డాక్టర్ గారు ఉన్నారండి, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. ఏం లేదండి, మా మిస్సెస్ కి వచ్చి ఇప్పుడు 3rd month జరుగుతుంది. తను తరచుగా ఏంటంటే హెడేక్ అని చెప్పి అంటుంది, కొంచెం అప్పుడప్పుడు ఎక్కువగా వస్తుంది. కానీ దానికి ఏమన్నా మెడిసిన్ ఏదైనా తీసుకోవాలన్నా ఎట్లా అప్పుడప్పుడు కూడా కొంచెం సైడ్ నొప్పి అంటూ ఉంటుంది. అది కాదు, హెడేక్ ప్రెగ్నెన్సీకి ముందు నుంచి కూడా ఉందా? అతనికి అప్పుడప్పుడు వస్తూ ఉండేదండి. దానికి ఏమైనా వాడే వాళ్ళ ఏం వాడితే తగ్గుతుంది? ఎక్కువ డాట్ వేసుకునేది, ఎక్కువ డాట్ టాబ్లెట్ వేసేది. అదేనా తర్వాత ఈ మామూలు రోల్ నంబర్ దాని బాంబ్స్ వాడేది అంతేనా. సో ఇప్పుడు ప్రెగ్నెన్సీలో కూడా అట్లనే తీసుకుంటే బెటర్. ఏమైనా ఇట్లా అప్లై చేసుకోవడం. ఇంకోటి ఈ పారాసెటమాల్ తీసుకోవడం మంచిది. ఇంకా డార్ట్ అంతా ఇప్పుడు ప్లెయిన్ పారాసెటమాల్ మంచిది అనమాట. ఒకవేళ తగ్గలేదు ఎక్కువ అంటే ఇది డాక్టర్ని సంప్రదించడం బెటర్. ఈ సైడ్ అప్పుడప్పుడు నొప్పి అంటూ ఉంటుంది మేడం. అది సైడ్ అంటే ఈ రైట్ సైడ్ రిప్స్ కింద కానివ్వండి, ఇట్లా బ్యాక్ పెయిన్ ఉంటుంది. అది కొంచెం ఉంటుందండి ప్రెగ్నెన్సీలో. కానీ మీరు ఇది డాక్టర్ ని పర్సనల్ గా చూస్తేనే వాటికి చెప్పగలం. ఎందుకంటే ఒక్కొక్కసారి పొజిషన్ కి సపోర్ట్ బాగుంటే కూడా ఇటువంటి పెయిన్స్ తగ్గిపోతుంది అనమాట. సో అందుకని డైరెక్ట్ గా చూస్తేనే దానికి చెప్పగలుగుతాం. సరేనా? ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో డాక్టర్ గారు మరొక చిన్న బ్రేక్ తీసుకొని కంటిన్యూ చేద్దామండి. ఓకే, హెల్త్ లైన్ కార్యక్రమంలో మరొక చిన్న బ్రేక్ తీసుకుందాం. గత 25 సంవత్సరాలుగా వైద్య రంగంలో కాన్పులు, గర్భకోశ వ్యాధులు, సంతాన సాఫల్య చికిత్సలు, లాప్రోస్కోపీ ద్వారా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ ఆండాల్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ ఆండాల్ లక్ష్మీ ఫెర్టిలిటీ రీసెర్చ్ అండ్ లాప్రోస్కోపీ సర్జికల్ సెంటర్, పొగతోట, నెల్లూరు. సంతానం లేమితో బాధపడుతున్న వారికి అధునాతనమైన లాప్రోస్కోపీ, IUI విధానంతో పాటు సహజమైన యోగా, మెడిటేషన్, కౌన్సిలింగ్ విధానం వల్ల అనేక మందికి మాతృత్వం అందిస్తున్నాము. మా ప్రత్యేకతలు IUI పరికరము, అధునాతన ల్యాబ్ సౌకర్యము, లాప్రోస్కోపీ, హిస్టోరిస్కోపీ సదుపాయము, అధునాతన ఆపరేషన్ థియేటర్. సంతానం కొరకు ట్రీట్మెంట్ తీసుకున్న వారికి మానసిక ఒత్తిడి తగ్గించి గర్భాన్ని సుఖమం చేయడానికి అనుభవజ్ఞులైన కన్సల్టెన్సీచే కౌన్సిలింగ్. నెల్లూరులో పిల్లలు లేని వేల మంది దంపతులకు అధునాతనమైన వైద్యం ద్వారా సంతాన సాఫల్యత అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ ఆండాల్ లక్ష్మీ ఫెర్టిలిటీ రీసెర్చ్ అండ్ లాప్రోస్కోపీ సర్జికల్ సెంటర్, రాఘవ సెమీ కాంప్లెక్స్ ఎదురుగా, పొగతోట, నెల్లూరు. బ్రాడ్బ్యాండ్ ఒక చరిత్ర. ఫైబర్ నెట్ కు స్వాగతం. యాడ్ బ్రాడ్బ్యాండ్ ఇప్పుడైంది యాడ్ ఫైబర్ నెట్. పరిచయం చేస్తున్నాం అపరిమితమైన 15 Mbps కేవలం 999 రూపాయలకి. అద్భుతమైన వేగం, నమ్మశక్యం కాని అనుభవం, కేవలం అద్భుతమైన వేగవంతమైన యాడ్ ఫైబర్ నెట్ తో 230-1999 కాల్ చేయండి లేదా యాడ్ ప్యాస్ ని 56767 కి SMS చేయండి.
వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ లైన్. సో ఫస్ట్ కాల్ తీసుకుందామండి. హలో 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 నమస్కారం అండి. నమస్తే మేడం, నా పేరు రిజానా మేడం. రిజ్వానా గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను ఇక్కడ నెల్లూరు టౌన్ లో ఎడ్యుకేటబుల్ కాలేజ్ నుంచి మేడం. ఓకే, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే మేడం. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి మా. మేడం నాకు మ్యారేజ్ 8 years అయింది మేడం. మ్యారేజ్ అయిన ఒక 5 months కి కన్సీవ్ అయ్యాను మేడం. కన్సీవ్ అయితే అది 6 months రేపు 7th month పెడుతున్నానగా ఐయుడి అయింది మేడం. ఇప్పుడు మళ్ళీ ఐయుడి ఎంవిడి చేసి మామూలుగా ఎంవిడిలోనే డెలివరీ అయ్యాను మేడం. ఇప్పుడు మళ్ళీ కన్సీవ్ అయింది మేడం. ఎంత గ్యాప్ మా? ఫస్ట్ మేడం గ్యాప్ 6 months ఉంది మేడం దానికి దీనికి. అది ఎందువల్ల ఐయుడి అయింది ఏమైనా చెప్పారా? మేడం నాకు ఆల్రెడీ థైరాయిడ్ ప్రాబ్లం ఉంది మేడం. కంటిన్యూస్ ట్రీట్మెంట్ తీసుకుంటానే ఉన్నాను మేడం. సరే, వేరే కానీ ఐయుడి అయిన తర్వాత థైరాయిడ్ ప్రొఫైల్ అంతా చెక్ చేస్తే నార్మల్ గానే ఉంది మేడం. అది కాదు, ఫీవర్ అట్లా ఏమైనా వచ్చిందా, లేదంటే బేబీకి ఏమైనా అంగవైకల్యంగా ఉండిందా, లేదా పేగు మెడకు చుట్టుకో? మేడం అదేం లేదు మేడం, బేబీకి లెఫ్ట్ సైడ్ హెడ్ దగ్గర మాత్రం కొంచెం బ్లాక్ గా అనిపించింది మేడం. మిగతా బేబీ మొత్తం నార్మల్ గానే ఉంది మేడం. అలాగేం లేదు మేడం, బేబీ బాగా హెల్దీగానే ఉంది మేడం. మీకు బీపీ అట్లంతా లేదు మేడం, బీపీ కూడా 110/70 మేడం ఐయుడి అయ్యేటప్పటికి. మీకు సడన్ గా బేబీ మూమెంట్ తగ్గిందా? మేడం బేబీ మూమెంట్స్ అంటే నైట్ కొంచెం పెయిన్ ఇచ్చింది మేడం. ఇది లోయర్ అబ్డామెన్ లో. నేను హీట్ వల్ల కొంచెం షుగర్ వాటర్ అది తీసుకున్నాను, కానీ అది తగ్గలేదు. తగ్గకపోయేటప్పటికి మార్నింగ్ లేచి నేను హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి స్కాన్ తీశాను. స్కాన్ తీసి ఐయుడి అని చెప్పారు మేడం. అప్పుడు యూరిన్ టెస్ట్ చేశారు, మళ్ళీ వేరే టెస్ట్లు చేశారు మేడం. చేసి థైరాయిడ్ ప్రొఫైల్ అప్పుడు నార్మల్ గానే ఉంది, యూరిన్ లో కూడా ఇన్ఫెక్షన్ లేదు అన్నారు మేడం. అంటే ఆ బేబీ ఎక్స్పైర్ అవడానికి మాకు కరెక్ట్ కాస్ట్ తెలియదు మేడం, కరెక్ట్ గా చెప్పాలంటే. ఇప్పుడు నాకు 5th month మేడం. ఇప్పుడు ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవాలా చెప్తారని? అవునమ్మా, ఇప్పుడు ఫస్ట్ మీకు మీ హెల్త్ పరంగా అన్ని బాగుందా ఒకసారి చెక్ చేసుకోవాలమ్మా. కొన్ని టెస్ట్లు అన్ని ఉంటుంది. తర్వాత స్కాన్ 6th month అనామలీ స్కాన్ అని చేసుకోవాలి. అది కూడా మంచి సెంటర్ లో తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఒక మెషిన్ బాగుండాలి, చేసే వాళ్ళు ఎక్స్పీరియన్స్ బాగుండాలి. అది అక్కడ అట్లా ఉండే సెంటర్ దగ్గర తీసుకోవాలి. ఒకటి అనామలీ స్కాన్. తర్వాత విను, ఇంకొకటి వచ్చి మీ టెస్ట్ లో అదర్ ఇన్ఫెక్షన్, ఎందుకంటే ఇంతకు ముందు బేబీ ఈ మధ్య రీసెంట్ గా పోయింది కదా, టార్చ్ ఇన్ఫెక్షన్ అని ఉంటుంది, అది కూడా చేసుకోవాలి. అదర్ రీజన్స్ ఫర్ అన్ని టెస్ట్లు, బ్లడ్ టెస్ట్ మనకి కావాల్సిన ఇందాక చెప్తూ వస్తున్నాను కదా, ఆ టెస్ట్లు అన్ని చేసుకొని బాగుంది అని అనుకునేటప్పుడు ఇటువంటి కేసెస్ లో మాత్రం డెలివరీ అయ్యి బేబీని బయట మంచిగా తీసుకొచ్చినంత వరకు మనం కేర్ఫుల్ గా ఉండాలి అన్నమాట. సో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము కాబట్టి అనే మనం రిలాక్స్డ్ గా ఉండకూడదు. సో అది మనం తీసుకోవాల్సిన డాక్టర్ పరంగా మేము తీసుకుంటాము. మీ వైపు నుంచి కూడా ఇది తీసుకోవడం, మూమెంట్ గమనిస్తూ ఏమైనా మూమెంట్ తక్కువ ఉన్నా, పొట్ట బిగదీయడం, వైట్ డిశ్చార్జ్, బ్యాక్ పెయిన్ అట్లా ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ ని సంప్రదించాలి. సో దీంట్లో ఏంటంటే ఒకవైపు మనం జాగ్రత్తగా ఉండాలి, ఇంకొక వైపు జాగ్రత్త అనే పేరులో మనం ఎక్కువ భయపడడం, డౌట్ పడడం, నెగటివ్ బిలీఫ్, ఇది ఖచ్చితంగా మళ్ళీ కూడా అయిపోతుందేమో, అది న్యాచురల్ గా ఉంటుంది. కానీ అది ఎక్కువగా దాని మీద ఉంటే ఏదైనా ఒక ప్రాబ్లం వస్తుంది. శారీరక లోపం అన్ని బాగుండి మంచి ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా. ఇది ఎందుకు చెప్తున్నానంటే కొన్ని పేషెంట్స్ ఎక్స్పీరియన్స్ లో నుంచి నేను నేర్చుకున్నాను.
కొంతమంది ఒక అమ్మాయికి 2 times 7th month లో ఇట్లా అయింది. మామూలుగా ఇటువంటి కేసెస్ మేమేం చేస్తామంటే ప్రెగ్నెన్సీ లేనప్పుడు రమ్మంటాం. సో అప్పుడు వర్కప్ అన్ని చేసుకుంటాం. కానీ ఆమె వచ్చి 7th month అంటే 3rd month 4th month లోనే వచ్చింది. సో వచ్చినప్పుడు మనం ఇదంతా ఈ జాగ్రత్తలు తీసుకుంటాం. అయినా మనం వెయిట్ చేసి చూడాలి. ఒక 10% మనం అన్ని చెప్పినప్పుడు వాళ్ళ అమ్మ మంచి సపోర్ట్ ఆమెకి. ఆమె చెప్పింది, నేను మా కూతురికి ఈ 2 times వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు, కానీ ఈ టైం నువ్వు అన్ని టెస్టులు చెయ్యి, ట్రీట్మెంట్ అన్ని చెయ్యి, నేను ఈసారి మా పాపకి ఒక మంచి బిడ్డని ఇచ్చే పంపిస్తాను. ఆ పట్టుదల అనమాట ఆమెకి. సో ఆమె వచ్చి వాళ్ళ అమ్మ అన్ని ఈమెకి ఏం చెప్తున్నా, నేను ఎంత టెస్ట్ ట్రీట్మెంట్ అది పెట్టినా కూడా వాళ్ళ అమ్మ ఫస్ట్ చెప్పేస్తుంది, మా ఈమెకి నేను అన్ని చూసుకుంటున్నాను, ఈమె బాగుంటది. ఆ మాట ఆమె దగ్గర నుంచి వచ్చేది. తర్వాత మధ్యలో ఈ అమ్మాయికి కొంచెం ఎప్పుడైనా పెయిన్స్ తో వస్తే 1 day హాస్పిటల్ ఉంటది. హాస్పిటల్ వచ్చి అన్ని బాగుంది అని ఫ్రీక్వెంట్ గా చెకప్ వస్తుంది. డౌట్ ఉన్నప్పుడంతా వస్తుంది, బాగుంది అని చెప్పినా కూడా ఆ హాస్పిటల్ వచ్చి 1 day అబ్జర్వేషన్ లో బాగుంటది. కానీ ఎవ్రీ టైం వాళ్ళ అమ్మ మా నోటి నుంచి ఆ మాట వచ్చేది, ఈసారి నా కూతురు బాగుంటది. రెండోది ఇంకోటి ఏం చెప్పాను అంటే పక్క నుండి ఆ సపోర్ట్ చెప్పడం బాగుంటది అనేది మనకు అది అలవాటు అయిపోతుంది. ఇంకొక పేషెంట్ లో ఏం చూస్తున్నామంటే ఆ బేబీతో మాట్లాడటం. ఆమెకు కూడా ఫస్ట్ ఒక బేబీ బాగా లేకుండా, మానసికంగా శారీరకంగా బాగా లేకుండా ఉండింది. తర్వాత ఇట్లా 5th 6th month అబార్షన్, తర్వాత ఒక స్టిచ్ కూడా వేసినాం. తర్వాత కూడా ఆమె ప్రెగ్నెన్సీలోనే వచ్చింది. ఆమెకు వాళ్ళ పిన్ని సపోర్ట్. ఆమె మధ్యలో ఒక్కసారి భయపడినప్పుడు నేను ఒకటే చెప్తాను, నువ్వు బేబీకి చెప్పుకో, ఆమె ఈ టాక్ టు బేబీ బాగా చేసింది, నువ్వు నాకు సపోర్ట్ గా ఉండు, నాకు తోడుగా ఉండు అని చెప్పినప్పుడు ఆ బేబీ ఇచ్చిన మూమెంట్, దాంట్లో నుంచి ఆమె బాగా ధైర్యం అయిపోయింది. అంతకుముందు ఉండేది భయం పోయింది. ప్రెగ్నెన్సీలో ఏం ప్రాబ్లం లేకుండా వచ్చింది. 9th month ఈజీగా డెలివరీ అయిపోయింది. బేబీ బాగా హెల్తీగా ఉంటుంది. నేను చెప్పడం ఏంటంటే శారీరకంగా అన్ని టెస్ట్లు అన్ని ట్రీట్మెంట్ తీసుకోవాలి. దాంతో పాటే మానసికంగా కూడా మనం స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు ఖచ్చితంగా మంచి బిడ్డని తీసుకుంటాం. ఓకే మేడం. మేడం స్కాన్ అంటే చెప్పారు కదా, అందులో ఇక్కడ మేడం అమ్మ అది మీరు మీ డాక్టర్ ని సంప్రదించండి, లేదంటే వస్తే మేమైనా చెప్తాం. హలో, సరేనా? హలో. ఓకే మేడం, మంచి బిడ్డగా తీసుకుంటాం. ఓకే. సో ఇప్పుడు వరకు ఫస్ట్ టైమిస్ట్ అబార్షన్స్ అంటే వాటికి రీజన్స్ చెప్పారు. సెకండ్ టైమిస్ట్ అబార్షన్ రీజన్ చెప్తాము. ఆ పిక్చర్ కూడా ఒకసారి చూస్తాం. సో దీంట్లో సెకండ్ ట్రైమిస్టర్ అబార్షన్ అంటే ఒకటి గర్భసంచి ప్రాబ్లం. ఇంతకు ముందు ఫస్ట్ ట్రైమిస్టర్ ప్రాబ్లం జనరల్ ప్రాబ్లం, ఎగ్గుల గానీ స్పర్మ్ ల ప్రాబ్లం. ఇప్పుడు ఎక్కువగా వచ్చి గర్భసంచి ప్రాబ్లం చూడబోతున్నాం. ఎందుకంటే అది కొంచెం పెరిగి ఉంటది. గర్భసంచి ఆకారంలో తేడా ఏమైనా ఉన్నప్పుడు, సో అట్లా ఉన్నప్పుడు ఖచ్చితంగా అబార్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. గర్భసంచి ఆకారంలో ఇప్పుడు బైకార్నేట్ యూట్రస్ అట్లా చెప్తాం. బైకార్నేట్ యూట్రస్ ఉన్నా కూడా ఆ పైన పిక్చర్ చూస్తే అర్థమవుతుంది. సో మనం జాగ్రత్త తీసుకునేటప్పుడు మనకి మంచి 9th month వరకు వచ్చి మంచి బిడ్డగా తీసుకునే వాళ్ళు ఉన్నారు. తర్వాత దాంట్లోనే సెప్టేట్ యూట్రస్ మళ్ళీ రిపీటెడ్ గా అబార్షన్ అయినప్పుడు దానికి ఒక హిస్ట్రోస్కోపీ ప్రొసీజర్, సెప్టల్ డిసెక్షన్ అని చేసుకోవాలి. తర్వాత ఫైబ్రాయిడ్ ఉంటుంది కొంతమందికి గర్భసంచిలో. ఈ ఫైబ్రాయిడ్ ఉంది అంటే ప్రాబ్లం అనేది కాదు. ఫైబ్రాయిడ్ సైజ్ ఏంటి, అది గర్భసంచి లైనింగ్ ను ఒత్తిడి పెడుతుందా, సో ఈ దీని మీద ఆధారపడి ఉంటుంది. సో అందువల్ల ఏమైనా సైజ్ ఎక్కువ ఉండడం, లైనింగ్ ఒత్తిడి పెట్టడం అట్లా ఏమైనా ఉంటే అబార్షన్ అయినప్పుడు, ప్రెగ్నెన్సీ లేనప్పుడు మయోమెక్టమీ అనే సర్జరీ చేసుకోవాలి. ఓకే. సో ఫస్ట్ కాల్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. హలో హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు ప్రవళిక, నెల్లూరు వేరేపల్లి నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే ప్రవళిక గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే మేడం. నమస్తే మా, చెప్పమా. మేడం నాకు మ్యారేజ్ అయ్యి 3.5 years అవుతుంది మేడం. ఓకే. మ్యారేజ్ అయిన 5 months కి ప్రెగ్నెన్సీ వచ్చింది. తర్వాత 4th month దాకా బానే ఉంది. బేబీకి 14 weeks అప్పుడు హార్ట్ బీట్ ఆగిపోయింది అని చెప్పి అబార్షన్ చేసేయాలి అని చెప్పి అన్నారు మేడం. తర్వాత మళ్ళీ 1 year కి ప్రెగ్నెన్సీ వచ్చి మళ్ళీ 5th month లోనే బేబీకి హార్ట్ బీట్ ఆగిపోయింది అని చెప్పి. రెండోసారి ఎన్నో నెలలో హార్ట్ బీట్ ఆగింది? 5th month లో మేడం. ఓకే.
అప్పుడు మళ్ళీ అబోర్షన్ చేశారు మేడం. తర్వాత మళ్ళీ మేడం వచ్చి ఇంకా టెస్ట్లు అవన్నీ చేశారు మేడం. యాంటీబాడీస్ కూడా నెగిటివ్ వచ్చింది. థైరాయిడ్ కూడా చూపించుకుంటే నార్మల్ గానే ఉంది అని చెప్పన్నారు మేడం. మేడం ఇప్పుడు మళ్ళీ సెకండ్ మంత్ ప్రెగ్నెంట్ మేడం. కాకపోతే కొంచెం బ్లీడింగ్ అయ్యి నిలిచింది మేడం. అవునులేమ్మా. 20 days అవుతుంది మేడం. నేను ఇంట్లోనే చూసుకున్నాను, పాజిటివ్ వచ్చింది. వెంటనే హాస్పిటల్కి పోయి చూపించుకోవాలమ్మా. నేను నిన్నే చూసుకున్నాను మేడం. అదే మీ దగ్గరికి వచ్చి మీ దగ్గరే చూపించుకుందాం అనుకుంటున్నాను మేడం. అట్లేమ్మా. కాకపోతే ఏంటంటే చూస్తాము ఇటువంటి వాటిలో ఏంటంటే ప్రెగ్నెన్సీ లేనప్పుడు చూసుకొని అర్థం అవుతుంది కదా. ఓకే మేడం. దీంట్లో మన బాడీని తయారు చేసుకోవడమే ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీ లేనప్పుడు ఫిజికల్ గా మెంటల్ గా రెడీ అయిపోతే తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు బాగుంటది. ఇప్పుడైనా వస్తే మనం ఎంత వాట్ బెస్ట్ వీ కెన్ డూ మనం ఖచ్చితంగా చేస్తాం. సరేనా? అదే మేడం బ్లీడింగ్ అయ్యి నిలిచింది కదా కొంచెం. మనం అదే స్కాన్ చేసి తప్పితే మనం చెప్పలేమమ్మా. స్కాన్ చేసి చూస్తాము, దాన్ని బట్టి చెప్తాము. అర్థం అవుతుంది కదా. ఇప్పుడు 2 సార్లు అబార్షన్ అయింది కాబట్టి ఖచ్చితంగా అవ్వాల్సిన అవసరం లేదు. అందులో అబార్షన్ కాదు అనేది కూడా లేదు. అందుకని మనం స్కాన్ చూసి టెస్ట్లు అన్ని చేసి అప్పుడు మనం చెప్తాము. వాట్ బెస్ట్ వీ కెన్ డూ విల్ డెఫినెట్లీ డూ. ఓకే, కన్సల్ట్ అవ్వండి, డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే డాక్టర్ గారు, మరి మనం కంటిన్యూ చేసాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాము. హెల్త్ లైన్ కార్యక్రమంలో మరొక చిన్న బ్రేక్ తీసుకుందాం. గత 25 సంవత్సరాలుగా వైద్య రంగంలో కాన్పులు, గర్భకోశ వ్యాధులు, సంతాన సాఫల్య చికిత్సలు, లాప్రోస్కోపీ ద్వారా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ ఆండాల్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ ఆండాల్ లక్ష్మీ ఫెర్టిలిటీ రీసెర్చ్ అండ్ లాప్రోస్కోపీ సర్జికల్ సెంటర్, పొగతోట, నెల్లూరు. సంతానం లేమితో బాధపడుతున్న వారికి అధునాతనమైన లాప్రోస్కోపీ, IUI విధానంతో పాటు సహజమైన యోగా, మెడిటేషన్, కౌన్సిలింగ్ విధానం వల్ల అనేక మందికి మాతృత్వం అందిస్తున్నాము. మా ప్రత్యేకతలు IUI పరికరము, అధునాతన ల్యాబ్ సౌకర్యము, లాప్రోస్కోపీ, హిస్టోరిస్కోపీ సదుపాయము, అధునాతన ఆపరేషన్ థియేటర్. సంతానం కొరకు ట్రీట్మెంట్ తీసుకున్న వారికి మానసిక ఒత్తిడి తగ్గించి గర్భంలో సుఖమం చేయడానికి అనుభవజ్ఞులైన కన్సల్టెన్సీ కౌన్సిలింగ్. నెల్లూరులో పిల్లలు లేని వేల మంది దంపతులకు అధునాతనమైన వైద్యం ద్వారా సంతాన సాఫల్యత అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ ఆండాల్ లక్ష్మీ ఫెర్టిలిటీ రీసెర్చ్ అండ్ లాప్రోస్కోపీ సర్జికల్ సెంటర్, రాఘవ సెమీ కాంప్లెక్స్ ఎదురుగా, పొగతోట, నెల్లూరు. నెల్లూరు నగర కేబుల్ టీవీ వినియోగదారులకు విజ్ఞప్తి. పే ఛానల్స్ ధరలు పెరిగినందున 2015 జనవరి నెల నుండి నెలసరి చందా ₹230 పెంచడమైనది. కావున వినియోగదారులు ₹230 చెల్లించి మాతో సహకరించవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు సింహపురి కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ లైన్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హలో 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 గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు అజయ్. అజయ్ గారు, కొంచెం డిస్టర్బెన్స్ గా ఉందండి, కొంచెం బయటకు వచ్చి మాట్లాడతారా? హలో అజయ్ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నెల్లూరు నుంచి. నెల్లూరులో ఎక్కడండి? బాలాజీ నగర్. ఓకే, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో, చెప్పండి మేడం. నాకు 24 ఏజ్ నాది. నాకు బై బర్త్ సింగిల్ కిడ్నీ, ఆ ఉండే ఒక కిడ్నీ కూడా ప్రోటీన్స్ పోతున్నాయి. ఓకే ఓకే.
దీని వల్ల నేను పెళ్లి చేసుకునే దానికి అంటే ఇబ్బంది ఏమి ఉండదా అనేది నా ప్రశ్న. డాక్టర్ గారిని కిడ్నీ డాక్టర్ గారిని అడిగితే ఏం ఇబ్బంది లేదు, పెళ్లి చేసుకోవచ్చు, నువ్వు అందరి మాదిరి అంతా ఉంటుంది, నార్మల్ గానే ఉంటుంది, అదేం ప్రాబ్లం లేదు అని అన్నారు. కానీ ప్రోటీన్స్ పోతున్నాయి. పిల్లల్ని కనాలంటే ప్రోటీన్ తింటేనే గానీ మనం పిల్లల్ని కనలేం కదా. నేనేం చెప్తానంటే మీరు ఈ డాక్టర్ ఉంటారు, దీనికి సంబంధించిన వెనీరియాలజిస్ట్ అని ఉంటారు, వాళ్ళని ఒక్కసారి సంప్రదిస్తే మీకు దీని గురించి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ తెలిసిపోతుంది. యూజువల్లీ ప్రాబ్లం ఉండదు, బట్ పర్సనల్ గా మీట్ అయితే మీ డౌట్స్ క్లియర్ అయిపోతుంది బాగా. మీ డౌట్స్ పర్సనల్ గా మీట్ అయ్యి క్లియర్ చేసుకోవచ్చు. నెఫ్రాలజిస్ట్ దగ్గరనే మీట్ అయినారు, వెనీరియాలజిస్ట్ దగ్గర ఒక్కసారి మీట్ అవ్వండి, లేదంటే మీరు మా దగ్గర వచ్చినా మేము డైరెక్ట్ చేస్తాం. సరేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఓకే, సో డాక్టర్ గారు ఈ సెకండ్ ట్రైమిస్టర్ అబార్షన్స్ కి రీజన్స్ చెప్తూ ఉన్నారు. ఓకే తీసుకుంటాం. ఓకే, చెప్పండి. సో మనం ఇంకా ఇది ఏంటంటే ఈ గర్భసంచి ద్వారం లూజ్ గా ఉండడం అంటాం, సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అని చెప్తాము. సో ఇది ఉంటే ఎట్లా ఉంటదంటే మనకి పెద్ద నొప్పి ఉండదు, ఏదో జారి వచ్చినట్టు ఉంటది. సో అది అప్పుడు డెలివరీ అయిపోతుంది అనమాట. సో అట్లా ఉన్నప్పుడు మనం దానికి గర్భసంచికి కుట్లేస్తాం. సో అది వేస్తే మనకి బాగుండేదానికి అవకాశం ఉంటుంది, కానీ కుట్లు వేస్తే మాత్రం సరిపోదు, ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి. ఇన్ఫెక్షన్ లేనప్పుడే గర్భసంచి కుట్లు వేయాలి. గర్భసంచి కుట్లు వేసినా ఒక్కొక్కసారి సడన్ గా పెయిన్స్ ఎక్కువ వచ్చేస్తుంది, ఉమ్మినీరిపోతుంది. అట్లా ఉన్నప్పుడు మనకు కుట్లు కట్ చేయాల్సి వస్తుంది. కానీ కుట్లు ఎవరికి వేయాలి, ఎప్పుడు వేయాలి, వేసిన తర్వాత మనం జాగ్రత్తలు, డాక్టర్ అందుబాటులో ఉండడం, ఇవన్నీ తీసుకుంటే మనకి ఖచ్చితంగా మంచి బిడ్డగా తీసుకోవచ్చు. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హలో, రేణుకా అండి. రేణుకా గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? రామలింగపురం అండి. ఓకే, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నాకు 38 years ఉంది. చెప్పండి మా. బ్లీడింగ్ 5 రోజులు అయితే అయిపోద్ది. ఫస్ట్ లో అరికాలు మంటలు, చేతులు మంటలు వచ్చేవి. బి కాంప్లెక్స్ వాడాను, తగ్గుతున్నాయి. అవి ఆడితే మళ్ళీ చేతులు అరికాళ్ళు మంటలు వస్తున్నాయి. డేట్ అయినప్పుడే ఎక్కువ మంటలా? తర్వాత కూడా అది కంటిన్యూ అవుతుంది 1 month నుంచి. అవునా? షుగర్, బీపీ అట్లా ఏమైనా ఉంటాయి? అవన్నీ చేసుకున్నా.